వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ హరి. ముందుగా హెడ్లైన్స్. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ర్యాలీలో కాల్పులు. దుండగుడి కాల్పుల్లో ట్రంప్ కుడి చెవికి గాయం. కామారెడ్డి జిల్లాలో ఘనంగా బోనాల ఉత్సవాలు. బోనం ఎత్తి ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం. రికార్డు స్థాయిలో 1000 కోట్లు వసూళ్లు సాధించిన కల్కి సినిమా. ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య 70mm థియేటర్లో అభిమానుల సంబరాలు. ఎంజీబీఎస్ బస్ స్టేషన్ లో 6 నెలల బాబు కిడ్నాప్. 9 గంటల్లో కిడ్నాప్ కేసును ఛేదించిన సౌత్ జోన్ పోలీసులు. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, హైదరాబాద్ కాచిగూడ నింబోలి అడ్డాలో మూసివేసిన ఎస్సీ హాస్టల్ మళ్లీ తెరవాలని హాస్టల్లో చదువుతున్న పూర్వ ప్రస్తుత విద్యార్థులు ధర్నా నిర్వహించారు. సొంత భవనం పురాతనమైందని హాస్టల్ విద్యార్థులను పలు హాస్టళ్లకు తరలించి ఈ భవనాన్ని మాత్రం పట్టించుకోవటం లేదని పూర్వ విద్యార్థుల లింగస్వామి పేర్కొన్నారు. ఈ హాస్టల్లో ఉండి ఎంతో మంది ఉన్నత విద్య చదువుకున్నారని, వెంటనే ఇదే స్థలంలో నూతన భవనాన్ని నిర్మించాలని పూర్వ విద్యార్థులు డిమాండ్ చేశారు. కాసుల కకృతి కోసమే ప్రైవేట్ భవనాల్లో హాస్టళ్లు నడిపిస్తున్నారని వారు ఆరోపించారు. పైన ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. పైన ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. పైన అధికారుల నిర్లక్ష్య వైఖరి. వెంటనే విద్యార్థుల ఐక్యత. ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడం ఏమంటే 1972లో పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓపెన్ చేసినటువంటి ఈ కాచిగూడ హాస్టల్లో కొన్ని 100 మంది చదువుకొని బాగుపడ్డారు. గత ప్రభుత్వము కరోనా పేరుతోటి లేదా ఇతర వేరే దుష్ట శక్తుల వల్ల ఈ హాస్టల్ మూసేసింది. సరే, జరిగిపోయింది, మాకు సంబంధం లేదు. ఇలాంటి హైదరాబాద్లో వచ్చి చాలామంది నిరుపేద విద్యార్థులు చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ హాస్టల్ను వెంటనే పునరుద్ధరించాల్సిన అవసరం ఉన్నది, వెంటనే రీఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ హైదరాబాద్ మహానగరంలో హాస్టల్లో ఫీజులు కట్టాలంటే చాలామంది విద్యార్థులు నష్టపోతున్నారు. కాబట్టి నేను ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను. సోషల్ వెల్ఫేర్, సాంఘిక వెల్ఫేర్, వెనుకబడిన తరగతులు, మైనార్టీ పిల్లలందరికీ కూడా అన్యాయం జరగకుండా ఈ కాచిగూడ హాస్టల్ను వెంటనే రీఓపెన్ చేయాలి. అలాగే ఆడపిల్లలకు గోలకూర హాస్టల్ వెంటనే రీఓపెన్ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ, కాలేజీ స్టూడెంట్స్ హాస్టల్ కూడా వెంటనే రీఓపెన్ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలి. కాచిగూడ హాస్టల్ పూర్వ విద్యార్థిని ఈరోజు కాచిగూడ హాస్టల్ని సందర్శించాలి అనే ఒక చిన్న కార్యక్రమంతో కాచిగూడ హాస్టల్లో చదివినటువంటి గత పూర్వ విద్యార్థులు నేడు ఈ హాస్టల్ పేరుతోటి హైదరాబాదులో ప్రైవేట్ బిల్డింగ్లో ఉన్నటువంటి విద్యార్థులతోటి హాస్టల్ని మేము ఇక్కడ విజిట్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ అధికారులకు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాచిగూడ హాస్టల్ని ఎంతో ఉంది. దీనికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద హాస్టల్, సాంఘిక సంక్షేమ హాస్టల్, బాయ్స్ హాస్టల్ ఇది కాచిగూడ హాస్టల్. గత ప్రభుత్వం కరోనా కాలంలో కరోనా పేరుతోటి దీన్ని మూయించారు. ఆ తర్వాత విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకుంటా ఉంటే ఈ హాస్టల్ రిపేర్. తెలుగు సినిమా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించిన సందర్భంగా ముసీరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య 70mm థియేటర్లో హీరో ప్రభాస్ అభిమానులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఆల్ ఇండియా కృష్ణంరాజు ప్రభాస్ అభిమానుల సంఘం అధ్యక్షుడు ఏబి గోవిందరావు, సిటీ అధ్యక్షులు చక్రం, థియేటర్ మేనేజర్ నాగరాజు హాజరై బాణసంచా కాల్చి థియేటర్లో స్వీట్లు పంపిణీ చేశారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లో 10 రోజుల్లో ₹1 కోటి వసూలు సాధించి ప్రభాస్ కల్కి సినిమా చరిత్ర సృష్టించిందని తెలిపారు. ఈ సంబరాలలో అభిమానులు హనుమంతు, అర్జున్, సాయి కుమార్, సల్మాన్, రవికుమార్, కౌశిక్, నేహాల్, కార్తీక్, రేవంత్, రామ్, శ్రేవంత్ తదితరులు పాల్గొన్నారు.
ముందుగా వైజయంతి మూవీస్ వాళ్ళకి పెద్ద థ్యాంక్స్ అండి, ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు. జై ప్రవాసన. ఇండియాలో రికార్డ్ ఇక్కడ చేయలేదు. ఆర్టీసీ క్రాస్ రోడ్ స్క్రీన్ లో ఇండియాలో 10 days కొడుకుల గ్రాస్. ఇది ఇప్పటికి రికార్డు. మన బ్రదర్స్ చెప్తారు. కంగ్రాట్స్ అండి. జై ప్రభాస్. జై ప్రభాస్. ప్రభాస్ అందరం ఫ్యాన్స్. బాహుబలి నుంచి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నామండి. ఇది 1000 కోట్లతో మా కళ నెరవేరింది. ఈ రికార్డ్ అనేది మళ్ళీ ప్రభాసే కొట్టాలా. కల్కి పార్ట్ 2 దీనికి 4 ఇత్తలు కోరుతుందని నమ్ముతున్నాం, కోరుతున్నాం. సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అంతర్గాం మండలం మద్దిరాల గ్రామానికి చెందిన యువకుడు కందుల సాగర్ తన తండ్రి మరణాంతరం వారి పేరు మీద కందుల రాజన్న పటేల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాల్ని చేపడుతున్నారు. ఇందులో భాగంగా అంతర్గాం మండలం మద్దిరాల గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కంజుల సంధ్యారాణి హాజరై మొక్కలు నాటారు. వారు మాట్లాడుతూ సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో కందుల సాగర్ తన తండ్రి పేరు మీద సేవా కార్యక్రమాలు చేపట్టడం హర్షించదగ్గ విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో కందుల రవీందర్, సందెల మల్లయ్య, ముక్కెర మల్లయ్య, భూపల్లి రాజేశం, ముక్కెర రాములు, ముక్కెర గంగయ్య తదితరులు పాల్గొన్నారు. పర్యావరణం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత. అందుకోసమే మద్దిరాల గ్రామానికి చెందినటువంటి కందుల రాజన్న గారు మరి ఈ మధ్య కాలంలోనే అకాల మరణం చెందడం జరిగింది. వారి కుమారుడు తమ్ముడు కందుల సాగర్ కందుల రాజన్న చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. అంటే వృత్తిరీత్యా వేరే ప్రాంతంలో స్థిరపడ్డప్పటికీ పుట్టినటువంటి గ్రామం కన్నతల్లితో సమానం అన్న ఉద్దేశంతో మరి చాలా చిన్న వయసులో పెద్ద హృదయంతో అనేక కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేయడం జరుగుతూ ఉన్నది. ఇందులో భాగంగా ఈరోజు పర్యావరణ హితం కోసం మేము సైతం అని ముందుకొచ్చి కందుల రాజన్న పటేల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మద్దిరాల నుండి విసంపేట వెళ్ళేటువంటి దారిలో రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటడం జరుగుతూ ఉన్నది. మరి ఈ సందర్భంగా తమ్ముడు సాగర్ని మేము హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాము.
ఎందుకంటే నేటి యువత వారిని ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గ్రామంలోని మౌలిక వసతుల ఏర్పాటుతో పాటుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఇవాళ ఈరోజు మా అందరి ఆధ్వర్యంలో మాతోటి మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా కూడా చాలా స్ఫూర్తిదాయకం. ఈ కార్యక్రమంలో మరి గ్రామ పెద్దలు, మహిళలు అందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాను. చెట్టు మానవ మనుగడకి, ముఖ్యంగా చెట్టుతో మానవుడికి ఉన్నటువంటి అనుబంధం, పుట్టినప్పుడు ఊయలైతే మనం మరణించిన తర్వాత కాటిలో మనతో పాటు వచ్చేది చెట్టు. మానవ మనుగడకి తప్పకుండా చెట్లని ప్రతి ఒక్కరం కూడా బాధ్యతగా తీసుకొని ప్రతి ఇంటికి కనీసం ఒక 5 మొక్కలు నాటుతూ పర్యావరణాన్ని రక్షించడం లోపల అందరూ కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా బాన్స్వాడ మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ సంగమేశ్వర కాలనీలో మహిళలు పెద్ద ఎత్తున బోనాలను దుర్గాదేవి ఆలయంలో సమర్పించారు. ఉత్సవాల్లో మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మహిళలతో పాటు బోనం ఎత్తుకున్నారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఆషాఢ మాసంలో దుర్గామాతను రాష్ట్ర వ్యాప్తంగా బోనాలను సమర్పిస్తారని అన్నారు. తమ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని, పంటలు బాగా పండాలని, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ బోనాల పండుగ జరుపుతారని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్స్వాడలో సంగమేశ్వర కాలనీ ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా తెలంగాణ వ్యాప్తంగా ఆషాఢ బోనాలు చాలా ప్రసిద్ధికెక్కినటువంటి బోనాలు. హైదరాబాద్లో గోల్కొండ బోనాలు కానీ, సికింద్రాబాద్లో మహంకాళి బోనాలు కానీ ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో ఈ బోనాల పండుగ ఈ ఆషాఢ మాసం జరుపుకొని దుర్గామాతను పూజిస్తాం. ఆ దుర్గామాత, ఆ తల్లి యొక్క కరుణ కటాక్షాలతో
మా కుటుంబాలు బాగుండాలి, వర్షాలు సమృద్ధిగా పడాలి, పంటలు బాగా పండాలి, ఏ కుటుంబం ఆ కుటుంబం సుఖ సంతోషంతో జీవించాలి అనేటువంటి ఒక ప్రార్థనతో ఈ బోనాలు ఎత్తుకొని కాలినడకన ప్రయాణం చేసుకుంటూ వస్తారు. అంటే బోనాలు అంటే అమ్మవారిని ఎత్తున పెట్టుకున్నట్టునే. బోనాలు అనేది ఏంటి? అమ్మవారిని ఎత్తున పెట్టుకున్నాం, అమ్మవారిని ఎత్తున మోస్తున్నాం. అమ్మవారి కరుణ కటాక్ష కలగాలని ఈ బోనాల పండుగ జరుపుకుంటాం. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ర్యాలీలో కాల్పులు చోటు చేసుకున్నాయి. పెన్సిల్వేనియాలో ట్రంప్పై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో గాయపడిన ట్రంప్ను ఆసుపత్రికి తరలించారు. దుండగుడి కాల్పుల్లో ట్రంప్ చెవికి గాయమైంది. ఈ కాల్పుల్లో ర్యాలీకి హాజరైన ఓ వ్యక్తి మరణించినట్లు తెలుస్తుంది. కాల్పులు జరిపిన దుండగుడిని భద్రతా బలగాలు హతమార్చినట్లు సమాచారం. ట్రంప్ ప్రచారం నిర్వహిస్తుండగా దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో ఆయన ఒక్కసారిగా స్టేజ్పై కింద పడిపోయారు. భద్రతా సిబ్బంది వెంటనే ట్రంప్ చుట్టూ రక్షణగా చేరారు. మాజీ అధ్యక్షుడిని వేదికపై నుంచి దించి ఆసుపత్రికి తరలించారు. ట్రంప్ ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నట్లు భద్రతా అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. They see something that said, take a look at what happened. They see something that said, take a look at what happened. They see something that said, take a look at what happened. ఓ చిన్నారి కిడ్నాప్ కేసును సౌత్ జోన్ పోలీసులు 9 గంటల్లోనే ఛేదించారు. ఈ కేసులో నస్రీన్ బేగం, నూర్జహాన్ బేగం, మహమ్మద్ అలీ అని ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నస్రీన్ బేగంకు పిల్లలు లేకపోవడంతో నూర్జహాన్, మహమ్మద్ అలీలకు చాలా రోజులుగా ఒక బాలుడిని ఎక్కడి నుంచైనా ఎత్తుకొచ్చి తనకి ఇవ్వాలని చెప్పింది. నూర్జహాన్ తన భర్త మహమ్మద్ అలీ తరచుగా నెల్లూరు బారాషా దర్గాను దర్శించుకుంటారు. అక్కడ హబీబ్ యూనిసా పరిచయం అయ్యింది. మీకు మంచి జాబ్ ఇప్పిస్తాను అని చెప్పి హబీబ్ యూనిసాను హైదరాబాద్కు తీసుకువచ్చారు. అదే క్రమంలో ఆ మహిళ ఎంజీబీఎస్ బస్ స్టేషన్లో వాష్రూమ్కి వెళ్లడంతో 6 నెలల బాబును భార్యాభర్తలు కిడ్నాప్ చేశారు. హబీబ్ యూనిసా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సౌత్ జోన్ పోలీసులు ఈ కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరాలను పరిశీలించి 9 గంటల్లో పోలీసులు కేసును ఛేదించారు. ఆ కేసులో ఇప్పుడు మనము ముగ్గురికి అరెస్ట్ చేశాము. నస్రీన్ బేగం A1, A2 నూర్జహాన్ బేగం, A3 మొహమ్మద్ అజల్. దాంట్లో A2, A3 హస్బెండ్ వైఫ్ ఉన్నారు. ఇంకా A1 ఇస్ అ సిస్టర్ ఆఫ్ నూర్జహాన్ A2. దాంట్లో A1 నస్రీన్ బేగంకి ఏమీ పిల్లలు లేదు. సో చాలా రోజుల నుంచి అతని సిస్టర్కి ఇంకా సిస్టర్ హస్బెండ్కి చెప్పేసి ఒక చిన్న బాబుకు కిడ్నాప్ చేసి నాకు ఇచ్చేసేయండి కన్విన్స్ చేస్తుంది ఆమె. ఆ సందర్భంలో వాళ్ళు ఇద్దరు బారా షహీద్ దర్గా నెల్లూరు రెగ్యులర్లీ విజిట్ చేస్తారు.
అక్కడ ఈ మన కంప్లైనెంట్ హబీబున్ నిసాతో వాళ్ళకి పరిచయం అయినప్పుడు మీకు ఒక మంచి జాబ్ ఇక్కడ హైదరాబాద్లో ఇస్తాను చెప్పేసి ఇంట్రొడ్యూస్ చేసి ఒక మంచి జాబ్ ఇస్తాను చెప్పేసి వాళ్ళకు ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఈ MGBS బస్ స్టాండ్ దగ్గర ఈ సులభ్ టాయిలెట్ కాంప్లెక్స్లో ఆమె ఫ్రెషన్ అప్ కోసం వెళ్ళినప్పుడు A2 A3 ఈ బాబు 6 months చిన్న బాబుకు కిడ్నాప్ చేసి తీసుకుపోయారు. ఈ ఇన్సిడెంట్ అయినప్పుడు ఇమ్మీడియట్లీ మన మీర్చౌక్ పోలీస్ ఇమ్మీడియట్గా రెస్పాండ్ చేసి అన్ని CCTV వెరిఫై చేసి మొత్తం రూట్ వెతుకున్న 59/2024 అండర్ సెక్షన్ 379 రెడ్ విత్ 34 IPC ఉంది. దాంట్లో మనము ఒక ఈ బైక్ థెఫ్ట్ గ్యాంగ్కి పట్టుకున్నాము. ఇప్పటివరకు 12 బైక్స్ రికవర్ అయినాయి. దాంట్లో ఇప్పటివరకు 5 అక్యూజ్ మనము అరెస్ట్ చేసాము. దాంట్లో మెయిన్ A1 శివరాజ్ అంతకుముందు కూడా 1 సంవత్సరాలు PD యాక్ట్లో జైలుకి పోయారు. అండ్ ఇప్పటివరకు పాత కేసెస్ కూడా 18 ఉన్నాయి అతని మీద, అన్నీ కూడా ఎక్సైజ్ యాక్ట్ కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రస్తుతం కేసులో అతను A2 గణేష్, A3 శివ, A4 నరసింహ, A5 విద్యాసాగర్తో కలిసి చాలా చోట్ల నుంచి ఇక్కడ ఓల్డ్ సిటీ నుంచి బైక్ థెఫ్ట్ చేసి భువనగిర్ అండ్ నక్రేకల్లో ఊళ్ళో చాలా మందికి అమ్మేశారు. ఈ మన కేసులో అతనికి A1 శివరాజ్కి పట్టుకున్నప్పుడు చాలా వేరే క్రైమ్స్ కూడా కన్ఫెస్ చేసి ఇప్పటివరకు 12 బైక్స్ రికవర్ ఉన్నాయి. దాంట్లో ఈ 2 కేసెస్లో కూడా ఐ అప్రిషియేట్ ద వర్క్ ఆఫ్ అడిషనల్ DCP సౌత్ జోన్ జహాంగీర్, ACP మీర్చౌక్ వెంకటేశ్వరరావు, SHO మీర్చౌక్ రవీందర్, DI మీర్చౌక్ దిలీప్ and their entire team for the good work. Thank you. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ర్యాలీలో కాల్పులు. దుండగుడి కాల్పుల్లో ట్రంప్ కుడి చెవికి గాయం. కామారెడ్డి జిల్లాలో ఘనంగా బోనాల ఉత్సవాలు. బోనం ఎత్తి ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం. రికార్డు స్థాయిలో 1000 కోట్లు వసూళ్లు సాధించిన కల్కి సినిమా. RTC క్రాస్ రోడ్ సంధ్య 70mm థియేటర్లో అభిమానుల సంబరాలు. MGBS బస్ స్టేషన్ లో 6 నెలల బాబు కిడ్నాప్. 9 గంటల్లో కిడ్నాప్ కేసును ఛేదించిన సౌత్ జోన్ పోలీసులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.